సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను ఈరోజు మీకు ఆంజనేయుడి కుమారుడు గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి అంటారు కదా, కానీ కొన్ని వేరే సోర్సెస్ ప్రకారం ఆంజనేయుడికి కుమారుడు కూడా ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే అది మేబీ అది కూడా అవ్వచ్చు. ఏంటంటే మనము కథలోకి వెళ్తే హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకు తెలియకుండా హనుమంతునికి ఒక పుత్రుడు ఉండేవాడని అంటే రూమర్ కావచ్చు, వృత్తాంతం కావచ్చు, ఇలా ఉంటుంది. ఇది మనం విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ఎపిసోడ్ అంతటికీ మూలం ఏంటంటే లంకా దహనం సమయంలో ఈ వృత్తాంతం అంతా మనకు కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసుడికి 4 ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు అనమాట. సో లంకకి వెళ్తాడు కాబట్టి, కానీ అట్లా ఆ 2 మాటలు చెప్పడానికి లంకకి వెళ్ళినప్పుడు అక్కడ కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణాసురుడు హనుమంతుని మాటలు లెక్క చేయకుండా అతని తోకని నిప్పంటిస్తాడు. అదంతా సైన్యానికి ఆదేశించి హనుమంతుని చంపేయండి, పట్టి బంధించి తీసుకురండి అని అంటారు అనమాట. ఆ నిప్పంటుకున్న తోకతోనే హనుమంతుడు లంకను మొత్తం తగలబెట్టేస్తాడు. ఆ లంక నుంచి తిరిగి వెళ్తూ ఉంటున్నప్పుడు, ఆ సముద్రం పైన అలా వెళ్తున్నప్పుడు ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగిపోయి కంప్లీట్గా కొద్దిసేపు, అంటే కొన్ని గంటల పాటు, అంటే కొన్ని గంటలు అంటే సామాన్య మానవులు కానీ హనుమంతుని దగ్గర ఉన్న వాళ్ళ హనుమంతునితో పాటు ఉండే ఆ జాతి కానీ, జాతిలో ఉండే వాళ్ళు కానీ అంతసేపు ఉండలేరు అనమాట. సో అట్లా నీళ్ళల్లో ఉండి ఆ వేడిని తట్టుకోవడానికి నీళ్ళలో ఉందామని డిసైడ్ అయిపోతాడు. అట్లా కొన్ని వందల గంటల పాటు నీళ్ళల్లో ఉంటాడు అనమాట. సో అట్లా ఎప్పుడైతే హనుమంతుడు నీళ్ళలో మునుగుతాడో అతని శరీరం నుంచి, అంటే హనుమంతుడి శరీరం నుంచి ఒక్క స్వేద బిందువు, జస్ట్ ఒక స్వేద బిందువు, అంటే స్వేద బిందువు అంటే ఒక చెమట చుక్క, ఒక జలకన్య నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆ స్వేద బిందువు, అంటే వీళ్ళంతా కారణ జన్ములు కాబట్టి, వీళ్ళంతా దేవతలు కాబట్టి ఆ స్వేద బిందువు మూలాన ఆమె గర్భం దాలుస్తుంది, ఒక శిశువు పుడతాడు అన్నట్టు. సరే ఇదంతా హనుమంతుడికి తెలియదు కదా. హనుమంతుడికి లంక దానం చేసి వచ్చాను, సీతమ్మ వాడిని కాపాడాలి, రాముల వారికి వెళ్ళి మళ్ళీ సీతమ్మ చెప్పిన అదేంటి సమాచారం చేరవేయాలి అని ఇదే ఉంటుంది కాబట్టి ఇదంతా హనుమంతుడు ఏం గ్రహించాడు అనమాట. సో తన దాన్ని మళ్ళీ రాముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్నాళ్ళ తర్వాత, అంటే కొన్ని లాట్ ఆఫ్ ఇయర్స్ తర్వాత, కొన్ని డికేట్స్ తర్వాత పాతాళలోకం అని ఒక ప్లేస్ ఉంటుంది. దానికి రాజు మైరావణుడు అనమాట. సో ఆ మైరావణుడి భటులు వేటకెళ్ళినప్పుడు వల్ల ఈ జలకన్య చిక్కుతుంది అన్నట్టు. సో మైరావణుడికి ఆహారంగా ఆ జల్లకన్యను వీళ్ళు మోసుకెళ్తారు. అంటే రావణాసురుడు అంటే అంత రాక్షస రాజ్యము, రావణుడు మనుషులను తినడము, ఇదంతా అక్కడ కామన్ అన్నాడు అప్పుడు ఆ కాలంలో. సరే తీసుకెళ్ళిన తర్వాత మైరావణుడికి భోజనం కోసము ఈ జలకన్యను సిద్ధం చేద్దామని భటులు అనుకున్న టైంలో ఆమె కడుపు కోసి చూసినప్పుడు వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకు చాలా బలంగా, దృఢంగా, ఎంతో శక్తివంతంగా ఉన్న ఒక శిశువు కనిపిస్తాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆమె గర్భంలో ఉన్న శక్తివంతమైన ఒక శిశువుని చూసేసరికి వాళ్ళందరికీ చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శిశువు సగం కోతి రూపంలో, సగం మనిషి రూపంలో ఉంటాడనమాట. సో మైరావణుడు ఏం చేస్తాడంటే, ఇది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు, ఈ శిశువుకు ఒక పేరు పెడతానని చెప్పేసి, అటు కోతి రూపము ఇటు మనిషి రూపం ఉంది కాబట్టి మకరధ్వజుడు అని ఒక పేరు పెడతాడు అనమాట. సో ఈయననే హనుమంతుడి కొడుకు అని పెద్ద ఒక రూమరు. తర్వాత ఏమవుతుందంటే ఆ మకరధ్వజుని శక్తిని గమనించి మైరావణుడు తన రాజ్యానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు యాజ్ పర్ పురాణాల ప్రకారం.
అట్లా రోజులు గడుస్తూనే ఉంటాయి. రామ రావణుల యుద్ధం నడుస్తూనే ఉంటుంది, రాయబారాలు నడుస్తూనే ఉంటాయి, రాయబారాలు బెడిసి కొడుతూ ఉంటాయి. సీతమ్మ తల్లిని వదిలిపెట్టాడు రావణాసురుడు. సో అట్లా యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులదే బాగా ఎక్కువ ఫైటింగ్ జరిగి వాళ్ళది ఎప్పుడు పైచే ఉంటుంది అనమాట. రావణాసురుడు ప్రతిసారి ఓడిపోతూ ఉంటాడు. విభీషణుడు తన అన్నకి చెప్తూ ఉంటాడు అనమాట, వదిలేసేయి ఇదంతా, ఎందుకన్నా మనకు ఒక అమ్మాయితో ఒక ఆడదానితో మనం పెట్టుకోవద్దు అని చెప్పేసి. సో అట్లా యుద్ధం జరుగుతున్న రోజులు అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే ఈ తన బంధువు అయిన మైరావణుడికి, అంటే పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపిస్తాడు. ఏమనంటే ఎట్లా అయినా సరే హనుమంతునికి కన్నుగప్పి హనుమంతుని చీట్ చేసి రామలక్ష్మణుల్ని పాతాళానికి తీసుకుపోయి బంధించమని రిక్వెస్ట్ చేస్తాడు అనమాట, చాలా అర్థిస్తాడు. అప్పుడు రావణాసుడి కోరిక మేరకి ఏం చేస్తాడంటే మైరావణుడు చాలా మాయలు కుట్రలు అట్లా పన్ని రామలక్ష్మణులను అపహరించేస్తాడు. అసలు ఈ టాపిక్ అనేది అసలు ఎవరికి తెలియదు, పురాణాల్లో ఉన్నది, ఇతిహాసంలో ఉన్నది. అంటే ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ నా వరకు అయితే చాలామంది తెలియదని అనుకుంటున్నాను. ఇద్దరిని అపహరించి తన కోటలో బంధిస్తాడు. మైరావణుడి రాజ్యంలో పాతాళలోకంలో కోటలో బంధిస్తాడు. అయితే వాళ్ళిద్దరిని బలిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో రామలక్ష్మణుల గురించి అడ్రస్ వాళ్ళు ఎక్కడున్నారన్న జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు అనమాట. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడికి పెద్ద ఒక ఫైటింగ్, చాలా పెద్ద ఫైటింగ్ అనమాట. అట్లా ఫైటింగ్ చేస్తున్నప్పుడు మకరధ్వజుని శక్తి యుక్తి ఎలా అయితే హనుమాన్ని ఓడించగలను అనే ఆ టైంలో అంత ఒక పెద్ద ఏమంటారు అలాంటి ఒక అర్థం కాని సిచ్యువేషన్లో కూడా యుక్తితో అంటే ఒక తెలివితో ఆలోచిస్తున్న మకరధ్వజుని బల పరాక్రమాలను తన తెలివిని చూసి హనుమంతుడు చాలా షాక్ అయిపోతాయి. ఒక సెకండ్ ఆగు, ఒక నిమిషం ఆగు కుమారా, నువ్వేమనుకోకపోతే నువ్వెవరి కొడుకు, నువ్వెవరి కుమారుడు అని అడుగుతాడు. దానికి తాను ఎవరంటే మకరధ్వజుడు ఏమని చెప్తాడంటే నేను హనుమంతుని కుమారుడు అని చెప్పడంతో హనుమాన్జీ చాలా షాక్ అయిపోతాడు, చాలా ఆశ్చర్యపోతాడు అనమాట. తర్వాత తన జన్మ వృత్తాంతాన్ని అదంతా మకరధ్వజుని ద్వారా తెలుసుకొని చాలా సంతోషపడిపోతాడు హనుమంతుడు. ఇటువైపు మకరధ్వజుడు కూడా తన తండ్రిని కలుసుకున్నాను అన్న ఆనందంలో అసలు భూమి మీద కాలు నిలవదన్నమాట. కానీ ఎవరైతే తనని పెంచి పోషించి తనకు పేరు పెట్టి చేసిర్రో తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేడు కదా. సో మకరధ్వజుడు చాలా సంతోషంగా ఉంటాడు. కానీ తన ప్రభువు ఎవరు? మైరావణుడు. సో మైరావణుడికి ఇచ్చిన మాటను తప్పలేడు కదా, మైరావణుని మోసం చేయలేడు కదా. ఆయన ఆజ్ఞను శిరసా వహించారు, జవదాటని తేల్చి చెప్పాడు. అక్కడ తల్లి కూడా ఉంది, ఒక జలకన్య తన తల్లి. సో అటు హనుమంతుడి కొడుకు కాబట్టి మాట ఇస్తే మాట తప్పడు హనుమంతుడు. సో అప్పుడు తను ఓడించిన తర్వాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో మకరధ్వజుడు చెప్పేస్తాడనమాట. తన కుమారుని స్వామి భక్తికి మెచ్చి చాలా సంతోషపడి హనుమంతుడు అతనితో పెద్ద ఫైట్ చేస్తాడు, యుద్ధం చేస్తాడు అనమాట. సుదీర్ఘకాలం అంటే ఇటు ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అన్నమాట. యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు హనుమంతుడు తన కొడుకు పైన, అంటే తన కొడుకు అని చెప్తున్న పురాణాల ప్రకారం మకరధ్వజుని పైన గెలుస్తాడనమాట. గెలిచి ఆపై కోటలోకి ప్రవేశించి మైరావణుడి పాతాళలోకి కోటలోకి ప్రవేశించి మైరావణుని సంహరించి చంపేసి రామలక్ష్మణుని విడిపించి ఆ రామలక్ష్మణులకి మకరధ్వజుని గురించి మొత్తం వివరంగా పూర్తిగా చెప్పి మీ అనుమతితో ఈ మైరావణ లోకానికి, అంటే ఈ పాతాళ లోకానికి నేను అధిపతిగా నియమించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆజన్మ బ్రహ్మచారిని, నాకు జీవితంలో ఇలా జరిగింది, అది నాకు తెలియకుండా జరిగింది. అది కూడా నేను నా ఒక శరీరం నుంచి కారిన స్వేద బిందు ద్వారా జరిగిన ఒక విషయం కాబట్టి
నేను తనని సో రాముల వారికి విషయమంతా చెప్పిన తర్వాత మకరధ్వజుని గురించి మీరు అనుమతిస్తే నేను నా కుమారుణ్ణి ఈ మైరావనం అనే పాతాళ లోకానికి అధిపతిగా నియమించి నేను లంకకి వెళ్ళిపోతాను మళ్ళీ సీతమ్మ వారి దగ్గరికి అని చెప్తారనమాట. అప్పుడు రామలక్ష్మణ్ ఇద్దరు సరే అనేసరికి తన కుమారుడైన మకరధ్వజుని పాతాళ లోకానికి అధిపతిగా నియమించి లంకకి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ జరుగుతున్న ఒక పురాణాల గురించి జరుగుతున్న చర్చల్లో ఒక ఇష్యూ ఏంటంటే, ఇప్పటికీ క్షత్రులలో కొందరు తాము ఆ మకరధ్వజునికి అంటే హనుమంతుని కుమారునికి వారసులుగా భావిస్తారు అన్నమాట. వాళ్ళు పాలించిన ప్లేసెస్ కొన్ని ఇండియాలో ఇప్పటికీ అప్పటి పేర్లతో కంపేర్ చేస్తూ ఇప్పుడు చూసుకుంటే రాజస్థాన్, గుజరాత్ అలాంటి ప్రాంతాల్లో మకరధ్వజునికి టెంపుల్స్ నిర్మించి వాళ్ళ భక్తిని కూడా చాటుకుంటూ ఉంటారు. ఆ టెంపుల్స్ ఇప్పుడు ఇంకా గుజరాత్, రాజస్థాన్లో ఉన్నాయి. సో మీరు ఎవరన్నా చేయాలనుకుంటే గూగుల్ చేసి వెళ్ళి చూసి కూడా రావచ్చు. రాజస్థాన్లోని అజ్మీర్కు దగ్గరలో ఉన్న గుజరాత్ ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని చాలామంది చెప్తుంటారు అనమాట. సేమ్ తండ్రిలాగానే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నెంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం. సో ఇది మకరధ్వజుని వృత్తాంతం. మీకు ఇది నిజమా అబద్ధమా అనే ఒక సందిగ్ధం ఉంటే మాత్రం మీరు గూగుల్లో ఒకటి చూసుకోవచ్చు. లేదంటే మీకు తెలిసిన నానమ్మ, తాతయ్యల్ని, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళని, ఇంకెవరైనా పెద్ద పెద్ద బ్రాహ్మణులని అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఇదైతే పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం నిజంగా జరిగిన ఒక సంఘటన. కానీ హనుమంతుని వరకు, రామలక్ష్మణుల వరకు, మానవ మాతృలమైన మన వరకు హనుమంతుడు అనేవాడు ఆజన్మ బ్రహ్మచారి. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నది. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి మంచి మంచి స్టోరీస్ మనం ఖచ్చితంగా చెప్పుకుందాం. మన భాషలో చెప్పుకుందాం, అర్థమయ్యేలా చెప్పుకుందాం.